Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెర వెనుక కథలు. దాసరి నారాయణ గారు, ఈ మాట తెలియని తెలుగు వ్యక్తులు, ప్రజలు ఎవరు ఉండరు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అంటూ నిర్మించుకున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, యాక్టర్గా, రైటర్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సినీ రంగంలో సుస్థిరంగా ఏర్పరచుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. మరి దాసరి నారాయణరావు గారి గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకునేందుకు తనతో 20 ఏళ్ల పాటు వర్క్ చేసిన ధర్మ స్టిల్ కెమెరామెన్ మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాసరి నారాయణరావు గారితో పరిచయం ఎలా అయింది? ఆయన దగ్గర వర్క్ చేసే ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నాకు కొండవీటి సింహాసనం అనే మూవీకి అండి ఫోటోగ్రాఫర్గా అవకాశం ఉందని నాకు తెలిసిందండి. తెలిస్తే నేను వెళ్ళి దాసనారాయణ దగ్గర కలిసాను. దాసనారాయణ దగ్గర కలిసి ఇట్లా ఫోటోగ్రాఫర్ కావాలన్నారండి. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, అది వేరే వాళ్ళు చేశారు. అప్పుడు అతనికి వాళ్ళకి ఏదో చిన్న క్లాష్ వచ్చి నన్ను పిలిచారన్నమాట. నేను వెళ్ళాను. కలిస్తే ఆయన పక్కన ఉండి ఓకేరా, అక్కడ మోహన్ బాబు గారు ఉంటారు, వెళ్ళి కనపడి ఒకసారి, తనకు ఓకే అంటే నాకు ఓకే అని. ఏ మూవీ అండి అది? కొండవీటి సింహాసనం. కొండవీటి సింహాసనం. సౌందర్య గారు, మోహన్ బాబు గారు కాంబినేషన్. గురువు గారు దాంట్లో లీడ్ రోల్ అనమాట. ఆ సినిమాకి జాయిన్ అయ్యానండి. సో ఎన్నాళ్ళు వర్క్ చేశారు మొత్తం ఓవరాల్ గా? 20 సంవత్సరాల పైగా. 20 సంవత్సరాల పైగా. ఓకే. ఆల్మోస్ట్ మేస్త్రి సగం వరకు చేశానండి. తర్వాత నేను బయటకు వచ్చానండి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను ఫ్యామిలీతో. నాకు దాసరి అరుణ్ గారు నాకు మంచి ఫ్రెండ్ అండి. వాళ్ళ అబ్బాయి చిన్న హీరో. ఓకే. ఆయనతో కంటిన్యూ అవుతున్నాను. ఓకే. అసలు దాసరి నారాయణరావు గారు సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు? హీరోయిన్కి డైలాగ్ చెప్పేటప్పుడు కానీ కోప్పడే వాళ్ళ? ఇప్పుడు సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ని చూస్తుంటే అసలు ఇలా లైక్ స్లేట్స్ విసిరేయడం కానీ ఆర్టిస్ట్ని కోపడుతున్నారని చెప్తూ ఉంటారు. బట్ తర్వాత అది అందరికీ తెలీదు, కవర్ చేసుకుంటారు అనుకోండి. సార్ ఎట్లా ఉంటుందంటే, మీకు అసలు మన ఫాదర్ తో కొంచెం మనకి భయం ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ పెదనాన్నతో భయం ఉండదు మనకి. జస్ట్ లైక్ పెదనాన్న అంటే మనకి ఏది ఉన్నా కూడా నాన్న చెప్పాలి, పెదనాన్నతో చెబుతాం. అలాగే దాసరి గారితో కూడా పెదనాన్న అనుభవం ఉంటుంది అందరికి. అంటే సెట్ లో ఆయన కోప్పడం ఎంత చూడలేదు నేను. అరిసింది ఉండదండి. అసలు ఆయన తీసే విధానం కూడా యాక్చువల్గా తన దగ్గర పనిచేసిన శిష్యులు చాలా మంది డైరెక్టర్లు అయ్యారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది డైరెక్టర్లు వారు సక్సెస్ అవ్వాలి. కానీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అంటే సినిమా తీయడం ఇంత ఈజీగా తీయచ్చు అనేది ఒక ఆయన యూనివర్సిటీ, దాసరి యూనివర్సిటీ ఆయన పెట్టారు. కానీ నిజంగా యూనివర్సిటీ అనమాట. ఆయన దగ్గర నేర్చుకోవడం నిజంగా ఆయన ఇన్స్పిరేషన్తో నేను కూడా డైరెక్టర్ కావాలి. స్టిల్ ఫోటోగ్రాఫర్ పనిచేసి నేను కూడా సంహార మూవీ ద్వారా డైరెక్టర్ పరిచయం అయ్యాను. అది రీసెంట్గా రిలీజ్ అయింది సినిమా కూడా. అది హ్యాపీ అండి ఆయన దగ్గర. అసలు కోపం అనేది తెలియదండి ఆయనకి. ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఎవరైనా వచ్చి స్టోరీ చెప్తే సరే చేద్దాం అనడం, ఇంకొంచెం కథ మార్చుకోండి, అలాంటివి సజెషన్స్ చేశారండి. అలా అంటే అతను ప్రొడ్యూసర్ గా మారి సబ్జెక్ట్ నచ్చితే బయట కూడా సినిమాలు తీశారండి. తేజ గారితో, రాజవని రెడ్డి గారితో, మన ఎంఎస్ నారాయణరావు గారు తలంబర భజంత్రి చేశారండి. అండ్ పద్మ గారి విషయానికి వస్తే మ్యామ్ ఎలా ఉండేవాళ్ళు? సెట్స్కి వచ్చేవాళ్ళ? మేము విన్నది ఏంటంటే ఎవరైనా వచ్చినా కానీ కొంచెం వండి పెట్టడం వల్ల ఆప్యాయంగా చూసుకోవడం. ఎవరైనా వచ్చినా కదండి ప్రతిరోజు భోజనం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి ఆఖరి మన సాయంత్రం 5 గంటల వరకు అయినా సరే భోజనం అయిపోయిందని ఉన్నదండి అక్కడ. ఎప్పుడు ఎవరు వచ్చినా మధ్యాహ్నం తిని వెళ్ళిపోతూనే ఉంటారు కంటిన్యూగా. అది ఆవిడ భోజనాల ఏర్పాట్లో ఈ రోజు ఉంది, ఈ రోజు లేదని ఉండదండి. ప్రతిరోజు అక్కడ భోజనం ఉంటుందని. అది ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతున్నది ఇంకా కొంతవరకు. ఓకే. అండ్ ఎంత పెద్దవాళ్ళైనా అప్స్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్లో చాలా కామన్గా ఉన్నాయి. దాసరి నారాయణరావు గారు అలాంటి డౌన్స్ అనేది ఫేస్ చేశారు. ఎట్లా డీల్ చేసేవాళ్ళు? అంటే అసలు డబ్బుకి ఆయన అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు గారండి. సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఎప్పుడు మీరు చూస్తే January 1 తర్వాత May 4 అక్కడ పండగే ఉండేదండి దాసరి నారాయణ దగ్గర. మీకు ఇంకోటి చెప్పాలంటే January 1 దాసరి గారు 100 రూపాయలు నోట్ ఇస్తారండి, సంతకం చేసి అందరికి వచ్చిన వాళ్ళందరికి ఇస్తారండి. దానికోసం కోటీశ్వరులు అంటే డైరెక్టర్ సంపాదించిన ప్రొడ్యూసర్ కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా వచ్చి ఆ 100 రూపాయలు నోట్ తీసుకెళ్ళిపోయాడు. అంటే అంత ఇంపార్టెంట్ దాచుకునే వాళ్ళు అందరూ ఇప్పటికీ స్వీట్ మెమరీగా ఉంటుంది. ఎలా అయితే మనం దేవుడి దగ్గర పెట్టేసి January 1 ఏదన్నా మనకి సీల్ నోటీస్ ఇస్తారండి, 100 రూపాయలు సంతకం పెట్టి ఇస్తారండి. అది ఆయన చనిపోయే వరకు ఇచ్చారండి. ఆఖరి చనిపోయే ముందు బర్త్డే కూడా ఇచ్చారండి. ఓకే. ఇంకొక రోజు
ఇంకొక జనవరి 1 అండ్ మే 4 జనవరి 1కి ఇస్తారు. మే 4కి నోట్ ఇవ్వరు కానీ జనవరి 1కి ఇస్తారు. మే 4 పండగేనండి ఆయన. అంటే ఆయన ఏంటి స్పెషల్ ఏంటి మే 4 ఆయన బర్త్డే అండి. ఆయన బర్త్డేకి మీరు చూస్తే అక్కడ మీరు అక్కడ రోడ్ నెంబర్ 45 బాలకృష్ణ ఇంటి వరకు వెహికల్స్ వచ్చి ఉంటాయండి, స్టాక్ అంతా అది సక్సెస్ ఉన్న ఫెయిల్యూర్ ఉన్నాయండి. ఆయన ఇలా సక్సెస్ అయ్యి కూడా ఇలా వచ్చారు రేపు అది ఉండదండి. ఇండస్ట్రీకే పండుగ రోజు అండి ఆ రోజు మే 4. అది అంత బాగా జరుగుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద సార్ చనిపోవడం అనేది ఈ వెయిట్ లాస్ గురించి ఎక్కువగా ఉన్నారని తగ్గే ప్రయత్నం చేశారండి. అది ఒకటి ఉంది, వాస్తవమేనా? దాని గురించి చనిపోయారా? కొంత అది ఫెయిల్ అయిందండి. అది ఒక ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ముందు వచ్చారు, మంచిగా బయటకు వచ్చారు. లైపో చేయించుకున్నారు, కిమ్స్ లో చేయించారు. అది బాగా ఫెయిల్ అయిందండి. అది ఫెయిల్ అవడం వల్ల లేకపోతే ఇంకా గురువు గారు ఇంకొక 10-15 సంవత్సరాలు హ్యాపీగా ఉండేవాళ్ళు అది చేయించుకోకపోతే. ఇంకో అనిపించింది ఆయనకి చేయించుకోవాలని, సన్నబడాలని. అది కొంచెం వికటించింది. అది అదొకటే. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి జనరల్ గా మనం చూసినట్టయితే? మనిషి అసలు ఎలా అంటే నిండుగా ఉండేవాళ్ళు స్క్రీన్ మీద కానీ, అసలు నిజంగా చెప్పాలంటే ఆయనకి ఆకారమే ఆయనకి అందం అండి. అలా ఉండటం చూస్తేనే గొప్పగా అనిపిస్తుంటుంది. భోజన ప్రియుడు అండి, మంచి భోజనం. ఆయన తినడమే కాదు, చుట్టుపక్కల ఉన్న అందరూ ఏ రోజు అంటే ఆయన మీరు అన్నారు అప్పటి ఎన్నున్నా అక్కడ భోజనానికి లోటు ఉండదండి. అంటే అన్ని రకాల భోజనాలు, మంచి నాన్ వెజ్ కానీ ఫుడ్ కానీ ఏది ఇష్టంగా తినేవాళ్ళు, అన్ని తింటారండి. నాన్ వెజ్ తింటారు, జంతికలు మంచిగా. తనకి ప్రత్యేకంగా కొంతమంది ఊర్లో ఆయన ఫ్యాన్స్ ఉంటారండి, స్పెషల్ తెచ్చిస్తారండి ఫుడ్, స్పెషల్ ఫుడ్ జంతికలు కానీ చేయించుకొని వస్తారండి. అవి బాగా ఇంట్రెస్టింగ్ గా తింటారు. మంచి స్నేహితులు, అందరితో సరదాగా ఉంటారు. అండ్ చాలా మంది శిష్యులు ఉన్నారు కదా, కోడి రామకృష్ణ గారు కానివ్వండి, రేలంగి నరసింహారావు, చాలా మంది ఉన్నారండి, చాలా మంది, రాజవన్ రెడ్డి గారు కానీ. పార్టీస్ చేసుకునే వాళ్ళ లైక్ చిన్న చిన్న సిట్టింగ్స్ లాంటివి కానీ తాగేవారు కదా? అసలు హ్యాబిట్ లేదా? సిగరెట్ స్మోకింగ్ అలవాటు లేదు, తాగడం లేదండి. అందరితో షేర్ చేసుకుంటారు, సరదా, చాలా సరదాగా ఉంటారండి. అసలు మనకి భయం అనేది ఉండదండి. దగ్గర పోవాలి, కలవాలి. అది చెప్పాలంటే మామూలుగా పెద్ద డైరెక్టర్ లేదా పెద్ద ప్రొడ్యూసర్ అంటే అందరికి కలవాలంటే కొంత మనకి ముందు పర్మిషన్ కావాలి. అదే ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోయి కలవచ్చు. చెప్పారు కదా మీరు పెదనాన్న లెక్క, డైరెక్ట్ వెళ్ళి కలవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా కానీ ఎవరైనా వచ్చి సార్ నాకు ఇంట్లో జరగట్లేదని కానీ, నాకు కొంచెం అవసరం ఉంది అని కొన్ని వందలు ఉన్నాయండి ఆయన దగ్గర కంటే. మేడం గారు, పద్మ గారి దగ్గర ఎంతో మందికి అండి, ఆమె చెప్పలేదు, కొన్ని వేల మందికి సహాయం చేస్తారు, పెట్టేస్తారు. సహాయం పెట్టేసేయండి. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. అది కాకుండా ఇండస్ట్రీలో ఎన్ని సమస్యలు, ఏ సమస్య వచ్చినా ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని తీరిపోతుందండి. అప్పట్లో చాలా ఆయన ఇంక ముందెళ్ళి అది ఉందంటే ఏంటి పిల్లలు ఉన్నాడు మాట్లాడదాం సార్, ఎందుకు కూడుకున్నారు ఆ టైప్లో ఉంటుంది అన్న. ఇది ఆయన ఎదురెళ్ళి చేస్తారండి. సమస్య ఉందంటే కూర్చోబెట్టి మాట్లాడేస్తారు, సెటిల్ చేస్తారండి. అండ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీతో అసలు మోహన్ బాబు గారు వేరే, దాసరి గారు వేరే అన్నట్టు ఉండదు. తెలియని వాళ్ళే తండ్రి కొడుకులేమో అంత అనుబంధం ఉంటుంది. ఏంటి ఇది బిహైండ్ అసలు అంత స్ట్రాంగ్ బాండింగ్ రావడానికి? యాక్టర్ గా ఇష్టం, వ్యక్తిగా ఇష్టం అండి ఈయనకి. ఈయనకి లైఫ్ ఇచ్చారు, మోహన్ బాబు గారికి ఆయన లైఫ్ ఇచ్చినారు కాబట్టి ఆయన అంటే ఈయనంటే గురువు గారు తండ్రితో తండ్రి చెప్తున్నారు, తండ్రి అని చెప్తారు ఆయన బయట కూడా. వాళ్ళ పిల్లలతో కూడా అటాచ్మెంట్ ఉంది. అది విష్ణుతోని. అందుకని చివరిలో ఎర్రబొసని సినిమా ప్రొడ్యూసర్ గా చేశారు దాసరి గారు లాస్ట్ సినిమా. ఓకే. అండ్ దాసరి గారు చనిపోయినప్పుడు కూడా మోహన్ బాబు గారు కానీ అందరూ అక్కడికి రావడం, బాధపడడం అవన్నీ చూసాం. ఇంకా ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంది అనేది ఆ సన్నివేశంలో అందరికీ అర్థమైపోయింది. అండ్ ఒక పీరియడ్ లో దాసరి గారు ఇల్లు అమ్ముకున్నారు, బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేశారు అనేది. అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కొన్ని వచ్చినాయి పోయినాయి కానీ ఆ ఇల్లు అమ్ముకునే స్టేజ్ ఎప్పుడు ఆ రోజు రాలేదు నా జీవితంలో. అసలు మనం ఎప్పుడు చూడలేదండి. పైగా అప్పటికే ఆయన ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్ చేసి ఉన్నారు, మంచి సూపర్ హిట్లు కొట్టున్నారు. అప్పటికి అసలు ఆ పరిస్థితి లేదు. ఇల్లు అమ్మనేది అబద్ధం ఉండదు, ఇల్లు అమ్మలేదండి. వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీ అండి, ఇద్దరు ముగ్గురు వెల్ సెటిల్డ్ అండి, ఏం ప్రాబ్లమ్స్ లేవండి. ఓకే. అండ్ మీరు 20 years ఆఫ్ జర్నీ ఉంది దాసరి గారితో. ఈ 20 years లో అరే సార్కి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, అసలు ఇది జరగకుండా ఉంటే బాగుండేది అనుకుని అంత ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమైనా మీరు అంటే స్ట్రగుల్స్ చూసామండి? కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ చూసాం కానీ అది కొద్ది రోజులు ఏంటంటే అది మళ్ళీ ఒక 6 నెలలు అలా తక్కువ అనిపించింది. మళ్ళీ ఎమ్మటే కొట్టేవారండి, హిట్ కొట్టేవారు ఒక సినిమా. అలా అనుకుంటాగానే గురుగారు పని అయిపోయింది అనుకున్న టైంలోనే రాజ్యసభ మెంబర్ అయ్యారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఇంకెప్పుడు అది లేదండి. అంటే జస్ట్ అలా ఒక వచ్చిపోతుండే తప్ప స్ట్రగుల్ అనేది ఎక్కువ ఫేస్ చేయలేదండి. దాసరి గారు అంటే నిజంగా మన తెలుగు వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇగో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కి తప్ప ఒక 20-30 years ఉన్న వాళ్ళందరికీ కూడా దాసరి గారు అంటే తెలుసు. డైరెక్ట్ చేసే వాళ్ళని తెలియకపోయినా యాక్టర్ గా తెలుసు.
ఆయన సర్కాస్టిక్ గా చెప్పే డైలాగ్స్ కానివ్వండి, కలిసిపోవడం కానివ్వండి, ఇవన్నీ తెలుసు. అసలు ఎలా ఉండేది దినచర్య? ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, నిర్మాత, రైటర్, ఇన్ని కావాలి, ఇన్ని అయ్యారు ఆయన. లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఇప్పుడు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇక వర్క్ ఆశ్చర్యపోతారండి. ఆయన 6 గంటలకు సెట్లు ఉంటారండి, మార్నింగ్ 6 o'clock సెట్కి వచ్చేస్తారు. ఓకే, మార్నింగ్ 6 వరకు. అసలు అంటే ఆయన మీరు సెట్లో చూస్తే చూడడానికి భారీగా అనిపిస్తారు కదా, అంత హుషారుగా ఉంటారంటే జస్ట్ లైక్ ఒక యంగ్ పరిగెడతారు సెట్లో. అంటే నాకు తెలిసి చాలా కాలం మానిటర్ కూడా చూసేవాళ్ళు కదండి. కెమెరామెన్కి షార్ట్ చెప్పేవాళ్ళు, ఆటోమేటిక్గా అంతే నమ్మేవారు అప్పుడు కెమెరామెన్ని, ఆటోమేటిక్ తీసేవాడు. సెట్లో మీరు చూస్తే పరుగులు పెడుతున్నారు, హుషారుగా ఉంటుంది, అక్కడ భయం కానీ కంగారు కానీ ఏమి ఉండదు. చాలా అంటే క్లీన్గా ఉండేదండి. స్క్రిప్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎక్కువ రాసుకొని మళ్ళీ ఇది వద్దని ఉండేది కదండి. పర్ఫెక్ట్ తీసేవాళ్ళు, ఏం కావాలో ఎంత కావాలో అంతవరకు తీసేవాళ్ళు. చాలా బాగుండేది. ఒకటే స్టోరీని అటు తిప్పి ఇటు తిప్పి దానికి దీనికి సంబంధం లేకుండా అట్లా కూడా చేసేవాళ్ళు కదా. కొన్ని స్టోరీస్ చూస్తే అంటే కొన్ని రెవల్యూషన్ స్టోరీస్ ఉండేయండి. ఇప్పుడు స్వయంవరం ఒక సినిమా ఉండేదండి, అప్పటికి నేను లేననుకోండి. స్వయంవరం సినిమా వస్తే మళ్ళీ తెలుగు దాన్ని 2-3 సార్లు తీశారండి తెలుగులోనే అది సినిమాని. తర్వాత బొబ్బిలిపులి దాన్ని మళ్ళీ తెలుగులో మార్చింది, అంటే మళ్ళీ తీశారండి తమిళ్లో. అట్లా అంటే ఆయన సబ్జెక్ట్లే మళ్ళీ వీళ్ళు మళ్ళీ మార్చి కొంచెం వాటి తీసేవాళ్ళు సబ్జెక్ట్లే. ఓకే, కాసేపు ఒక చిన్న నాప్ వేయడం కానీ, కొంచెం రెస్ట్ తీసుకుంటాను మీరు చెయ్యండి, అలాంటివి ఏమైనా జరిగేవా సెట్స్ లో? అసలు ఉండదండి, లేదా అసలు సమస్య లేదండి. ఆయన అంటే నమ్మేవాళ్ళు కోడేటర్లు కొన్ని వాళ్ళకి చొప్పిపోవాలి తప్ప మీరు చేయండి నేను కూర్చుంటాను అనేది ఉండదండి అసలు సెట్లో. మీరు అంటే చూసి మార్నింగ్ 6కి వస్తారు, మళ్ళీ ఈవినింగ్ అంతే 6 to 6 ఉంటే మ్యాక్సిమం ఉంటే 9 ఉంటుందండి. 6 to 6 తక్కువ వర్కింగ్ డేస్ ఉంటాయి. మాకు కూడా వచ్చి 100 ఇప్పటిలాగా 100 రోజులు ఉంటాయి షూటింగ్ ఉండవు. చాలా లిమిటెడ్గా వర్కింగ్ డేస్ పర్ఫెక్ట్ వర్క్ జరుగుతుందండి ఇక్కడ సెట్లో కూడా. 1 గంటకి బ్రేక్, మళ్ళీ 2 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. అంటే ప్రతిదండి, ఆర్టిస్టులు కానీ, సెలెక్షన్ కానీ, టెక్నీషియన్లు కానీ, అంటే ఎంకరేజ్ చేయడంలో కొత్త టెక్నీషియన్లు కానీ కొత్త ఆర్టిస్టులు కానీ అసలు ఆయన చేసినంత మంది ఎవరు చేయదండి. ఇప్పుడు నేను అలాంటి ఫోటోగ్రాఫర్, మామూలు ఫోటోగ్రాఫర్ దాసరి గారి సినిమాలు చేయడం అంటే మాటలు కదండి. ఫస్ట్ నాకు కెరీర్ స్టార్టింగ్లో అంత పెద్ద సినిమా వచ్చిందంటే ఆయన అట్లా ఎంకరేజ్ చేస్తారండి డైరెక్ట్గా. కోడి రామకృష్ణ గారితో ఎలా ఉండేది దాసరి గారు? చాలా బాగుంది, చాలా దగ్గరండి. అసలు ఆయన పెద్ద గురుగారితో పాటు చేసిన 100 సినిమాలు చేశారు. గురుగారు శిష్యుడు రేలైనశ్వర గారు, శిష్యులు కూడా చాలా సిమిలారిటీస్ విన్నాను కోడి రామకృష్ణ గారికి దాసరి గారికి. అంటే ఫ్యామిలీ బాండింగ్ సినిమాలు అండి ఇద్దరివి. ఎక్కువ ఫ్యామిలీతో కలిసి ఉండే సబ్జెక్టులు ఎక్కువ. గురుగారి కొంచెం రెవల్యూషన్ ఉంటాయి. శ్రీరామరావు కానీ, కంటే కూతురు కానీ, సమ్మక్క సారక్క కొంచెం రెవల్యూషన్గా ఉంటాయి. ఆయన కమర్షియల్గా ఉంటాయండి కోడి రామకృష్ణ గారి. ఇద్దరు ఒకటే వేలో ఉండేవాళ్ళు. ఆయన కమర్షియల్ కొంచెం ఓరియంటెడ్, మెసేజ్ ఓరియంటెడ్ ఉండేది. అవును, దాసరి గారే స్టోరీస్ అటు తిప్పి ఇటు తిప్పి మంచి మంచి స్టోరీస్ తీసేవాళ్ళంటే దాసరి గారికే స్టోరీస్ చెప్పేసి అన్న ఇది తీస్తే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి అరే నువ్వు కొంచెం ఉండరా నాకు వర్క్ ఉందని వెళ్ళిపోతారట కోడి రామకృష్ణ గారు చెప్తుంటే. నైట్ అంతా కూర్చోబెట్టి చెప్పేవాళ్ళంట స్టోరీస్. నిజమేనా? అంటే యాక్చువల్గా నేను అంటే అంత కోడి రామకృష్ణ గారి టైంకి నేను అక్కడ లేనండి. యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు యాక్చువల్గా విన్నాం, అంటే మీరు ఎట్టున్నారు నేను కూడా అలా విన్నాను తప్ప. అంటే కోడి రామకృష్ణ గారు అప్పటికి పెద్ద డైరెక్టర్ అయిపోయారండి మేము వచ్చేసరికి. ఆయన వస్తుంటారు, రెగ్యులర్గా వచ్చి కలుస్తున్నారు, మాట్లాడుకుంటారు, చాలా చాలా జోవియల్గా ఉంటారు. మన ఏదో పెద్ద డైరెక్టర్ లేదు, నేను పెద్ద డైరెక్టర్ అయిపోయినా ఫీలింగ్ ఉండదు. శిష్యులాగానే ఉంటారు ఆయన దగ్గరికి వస్తే, గురుగారి దగ్గర వస్తే శిష్యులు సొంత బిడ్డలాగా, జస్ట్ లైక్ కొడుకులాగానే ఉంటారు అన్నమాట. ఓకే. అండ్ అరుణ్ గారి విషయానికి వస్తే తనకి చాలా టాలెంట్ ఉంది, బట్ ఎందుకు ఇండస్ట్రీలో ఇప్పుడు దాసరి గారు అంత అంటే ఎవరిది వాళ్ళదే ప్రత్యేకత, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఐడియాలజీ వాళ్ళది, బట్ ఎందుకు బాగా తీసుకొని రాలేకపోయారు? ఎందుకు? అదొకటి ఆయన పాపం అంటే ఎప్పుడు బాధపడుతుంటారండి. అంతమందికి లైఫ్ ఇచ్చాను, నాకు మంచి లైఫ్ అంటే ఆర్టిస్ట్ గా ఒక సెటిల్డ్ సక్సెస్ఫుల్ హీరోగా చేయలేకపోయినా చిన్న బాధ ఉండేదండి ఆయనకి. కానీ ప్రయత్నం చేశారండి ఆయన. సక్సెస్ అనేది వచ్చేదలేదు, మంచి మంచి ప్రయత్నాలు చేశారండి. ఆఖరి చివరిలో మన గ్రీక్ వీరుడు మొత్తం మొదలుపెట్టి చిన్న సొంత ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఆయనే చేశారండి. ఆఖరికి ఆది విష్ణు ఒక సినిమా కూడా చేశారు స్నేహ గారు హీరోయిన్గా. చేసే ప్రయత్నాలే జరిగాయి. కాకపోతే బయట సినిమాలు చేసిన అరుణ్ గారికి మన అంతఃపురం సినిమాల సాంగ్ సూపర్ హిట్ సాంగ్ తీశారండి. సామాన్యులు జగదావు గారి కాంబినేషన్లో చేశారు, అది సూపర్ హిట్ అండి.
బయట 6 ఇట్లు కొట్టారు, కానీ గురుగారు కాంపౌండ్లో ఇట్లు కొట్టలేకపోయారు. అదొక్క కొంచెం ఆయన లోటుగా అనిపించేదండి ఆయనకి ఎప్పటికీ. మీ బాండేజ్ అనేది ఓన్లీ వర్క్ పరంగానే ఉండేదా? వర్క్ పరంగా పర్సనల్ గా కూడా పర్సనల్ అండి, అంటే వర్క్ పరంగా ఉండేవాడిని. గురుగారితో పర్సనల్ గా ఉండేదండి, చాలా సొంత కొడుకులా చూసుకునేవాడు మమ్మల్ని. నేనే కాదండి, ఆయన అందరిని ఎలా చూసుకుంటారు యాక్చువల్గా. అరుణ్ గారితో నాకు అప్పటి నుంచి ఇంకా రాప పెరిగిందండి కంటిన్యూగా. ఆయన సినిమాలకు నేను చేస్తున్నాను, ఆ తర్వాత కంటిన్యూ ఇప్పుడే కలిసి ఉంటాం, రోజు కలుస్తుంటాం రెగ్యులర్గా. అరుణ్ గారితో పర్సనల్ గా ఉంటాను నాకు. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు? దాసరి గారికి ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి అండి. ఓకే, ఒక అమ్మాయి ఏం చేస్తున్నారు? అమ్మాయి వచ్చేసి వాళ్ళ అబ్బాయి హస్బెండ్ డాక్టర్ అండి, అరుణ్ గారు బిజినెస్ అండి, ఫైనాన్షియల్. పెద్ద అబ్బాయి కూడా బిజినెస్ లో ఫైనాన్స్. ఓకే, సో సినీ రంగంలో రావాలంటే మళ్ళీ ఇంకో జనరేషన్ పడుతుందేమో, ఏమో వాళ్ళ మనవళ్ళు కానివ్వండి, దాసరి గారు అంటే ఉన్నారు దాంట్లో ఏరే రూపంలో ఉండవచ్చు. కానీ సినిమాకి ప్రత్యేక డైరెక్ట్ సంబంధం అండి. లాస్ట్ మా వెంకీ మామ అనే ఒక సినిమా చేశారు ఆర్టిస్ట్ గా, తర్వాత ఇంకా తగ్గించుకున్నారు, ఇంట్రెస్ట్ లేదు తనకి. బిజినెస్ వేరే బిజినెస్ లో ఉండడం వల్ల కొంచెం తగ్గారు. అంటే సినీ ఫీల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే మంచి అవకాశాలు మెయిన్ సక్సెస్ కదండి. సక్సెస్ అంటే ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టలేదు కాబట్టి మేము కొంచెం డ్రాప్ అయిపోయి ఉంటారు. మీరు 20 years ఆఫ్ జర్నీ దాసరి గారితో ఉంది కాబట్టి మాకు ఎవ్వరికీ తెలియని ఒక చిన్న థింగ్ ఏదైనా దాసరి గారి గురించి. నాకు తెలిసి అంత పర్సనల్గా ఏమి ఉండదు అంటే, అందరు బోలా శంకరుడు అంటారు కాబట్టి అందరికీ తెలిసింది వరాలు ఇచ్చేస్తుంటారు. అంతగా సీక్రెట్స్ ఏమి లేవండి లైఫ్లో, అంత ఓపెన్గా ఉంటారండి. ప్రతి ఇది అది చెప్పడానికి లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా బాగా మనీ ఇవ్వడం కానీ ఉన్నాయండి చాలా, అంటే ఒకటి రెండు కాదండి, అందరికీ. అంటే జనరల్ అంతే కదండి. అతను యాక్చువల్గా చాలా మంది పిల్లలకి ఎడ్యుకేషన్కి ప్రతి సంవత్సరం బర్త్డే రోజున అందరి పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తారండి. ఆయన చాలా సంవత్సరాల పాటు ఇచ్చారండి. కొంచెం లోవర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, చదువులు కొంచెం ఇబ్బంది ఫైనాన్షియల్గా లోవర్గా ఉన్న వాళ్ళందరికీ మంచి ఫైనాన్స్ స్కాలర్షిప్లు ఇస్తారు, పండగలా చేస్తారు. అది కూడా బర్త్డే రోజునే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు జరుగుతూ ఉంటుంది కంటిన్యూగా అందరి పిల్లలకి. ఆయన పనిచేసి బయట వాళ్ళకి కూడా ఎవరికైనా ఇట్లా చదువులు వెనకబడ్డారు, మంచి చదువుకున్నారు, వాళ్ళకి చదివించలేకపోతున్నారు తెలిసి పేపర్లు చదివిన ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పిలిచి మరీ హెల్ప్ ఇచ్చేవారండి. ఆయన ఇచ్చేవారు, దాస పద్మ గారు ఇచ్చేవాడు. అది ఎప్పుడు జరుగుతుండేది రెగ్యులర్గా. దాసరి గారి ముగ్గురు పిల్లల్లో వీళ్ళని డైరెక్షన్ లోకి తీసుకొద్దాము, వీళ్ళు ఇలా చేస్తే బాగుంటదని నాకు ఉంది అని చెప్పేవని ఎప్పుడైనా చెప్పేవాళ్ళు? ఫోర్స్ గా ఎవరిని తీసుకురాలేదండి. యాక్చువల్గా హీరో అరుణ్ గారికి హీరోగా సక్సెస్ అయ్యారు, హీరోగా తీసుకొచ్చారు. అతను ఏదో తీసే ప్రయత్నం చేశారండి, మంచి గట్టి ప్రయత్నాలు చేశారు. అతను సక్సెస్ చేయడం కోసం మంచి పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీశారు, బాగా ఖర్చు పెట్టి తీశారు. కానీ అది లక్ కుదరలేక అంతే. పెద్ద శ్రద్ధ అంటే ఆడడానికి పెద్దగా ఆడలేదంటే, చిన్న మంచి హిట్. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు పెద్దగా కాకపోయేసరికి కొంచెం అదొకటి బాధ ఉండేది ఆయనకి. ఫోర్స్ఫుల్గా ఎవరిని తీసుకురాలేదండి, వాళ్ళు ఇంట్రెస్ట్తో వచ్చారు. అరుణ్ గారు కూడా ఇంట్రెస్ట్తో వచ్చారు. ఓకే, చూసింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అంటే ఈ కథ రాసుకున్న తర్వాత హీరో హీరోయిన్ లేకపోతే హీరో హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాయడం ఆయన ఎప్పుడు ఉండదండి. ఆయన అనేవాళ్ళు అంటే మనం చెప్పడం కదా, ఆయన చెప్పేవాడు. నేను ఇది ఎవరికి కూడా ఈ హీరో కోసం కథ రాయను, వీళ్ళ కోసం సినిమా తీయను, కథ రాసుకున్న తర్వాత దీనికి ఎవరు సూట్ ఉంటే వాళ్ళ దగ్గరికి. మ్యాక్సిమం ఆయన సినిమాలో చూస్తే అందరూ చిన్న హీరోలు ఉంటారు, పెద్ద స్టార్లు. ఆయన తీసి బొబ్బిలిపులి, మన సర్దార్ పాపారాయుడు, ఆంధ్ర పాపారాయుడు తప్పితే మిగతా సినిమాలు చిన్న వాళ్ళతో పెద్ద హిట్లు కొట్టారండి. చిన్న చిన్న సినిమాలతోనే స్టార్లు చేశారు. మురళీమోహన్ గారిని అయితే, మోహన్ బాబు గారిని అయితే. ఒక దాసరి నారాయణ గారి సినిమాతో లైఫ్ స్టార్ట్ చేసి కొంచెం బాగా ఎదిగి సార్కే డేట్లు ఇవ్వలేనంత ఎదిగిన నటులు చాలా మంది ఉన్నారు. అలాంటి అవి ఏమైనా ఫేస్ చేశారా? డేట్స్ కావాలన్నప్పుడు లేదని కానీ ఇండస్ట్రీలో. కానీ ఆయన అంటే అంత బిజీ ఉన్న ఎప్పుడప్పుడు తీసే రకం కదండి గురువు గారు. అంటే బిజీగా ఉన్నారు కాబట్టి ఎప్పుడప్పుడు నాకు ఇవ్వండి స్టార్ కాబట్టి నాకు అసలు ఎప్పుడు వేరే వాళ్ళని స్టార్ చేసేస్తారు. ఆయన అంటే ఆయన అడిగితే కాదు. ఇప్పుడు పుసేరావులమ్మ తీశారండి విజయశాంతి గారితో, చాలా సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఎమ్మటే మళ్ళీ ఆవిడతో అడవి చుక్క సినిమా తీశారు. అంటే ఆయన ఎమ్మటపడి తీసేది ఏముండదండి. వాళ్ళు ఇలా అడిగితే ఇప్పుడు ఆయన అడిగితే కాదనే వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. అది ఉంటుంది ఆయనకి. డైరెక్టర్ ప్లస్ యాక్టర్ మనం సినీ ఇండస్ట్రీ మొత్తంలో చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. దాసరి నారాయణ గారు ఏంటంటే కొంచెం సర్కాస్టిక్గా కావాలన్నప్పుడు సర్కాస్టిక్గా, బాగా ఎమోషనల్గా ఉన్నప్పుడు బాగా, కానీ ఎక్కువ సటారికల్ ఫ్యామిలీ బాండింగ్ అండి. ఫ్యామిలీకి సంబంధించి కూడా సూరిగాడు కానీ మామగారు కానీ, మామగారు అసలు సూపర్ డూపర్ కదా. ఆర్టిస్ట్ గా అంటే మామగారు ఆయన డైరెక్టర్ కాదు యాక్చువల్గా. మామగారు ఆర్టిస్ట్ గా నంది అవార్డు వచ్చింది మామగారు. అంటే చాలామంది నటీనటులు నేర్చుకొని రావచ్చు, చాలామంది అవసరం కోసం రావచ్చు. బట్ దాసరి నారాయణ గారు సినీ ఇండస్ట్రీకి
ఒక ఏమంటారు బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిన కోహినూర్ అంతే, అంటే 100% దాసరి గారు ఒక డైమండ్ అని చెప్పుకోవచ్చు, మాస్టర్ పీస్. అప్పుడు ఆయన తీసిన మొదటి సినిమా తాత మనవాడు రాజబాబు హీరో అండి, ఒక కమెడియన్ అప్పుడు ఆయన తీసిన అంటే సినిమాలు కూడా అన్ని సినిమాలు కూడా ఆ టైప్ ఉంటాయండి. చిన్న వాళ్ళని పెద్ద స్టార్లు చేస్తారు. కథ హీరో అండి ఆయన దాంట్లో. ఎప్పుడైనా హీరో పెట్టుకునే కథ రాయాలండి ఆయన. కథ రాసి ఆ కథకి ఎవరు సూట్ అయితే కొత్త వాళ్ళతో మురళీమోహన్ గారు స్టార్ చేశారు, మా మోహన్ రావు గారు స్టార్ చేశారు కదా. అంటే విజయశాంతి గారు అప్పటికే స్టార్ హీరోయిన్ అయినా కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్. మోహన్ బాబు గారు ఫస్ట్ విలన్ గా స్టార్ట్ చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా స్టార్ట్ చేశారు. హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది దాసరి గారు. ఓకే, అదే అభిమానం వాళ్ళు చివరి వరకు కూడా కొనసాగించారు. వాళ్ళ పిల్లలు కానివ్వండి, చెప్పాక ఎర్రబస్ సినిమా అనేది విష్ణు గారి గురుగారి లాస్ట్ సినిమా అది. ఎర్రబస్ ఆయన డైరెక్షన్ లో చేశారు మళ్ళీ విష్ణుతో, నెక్స్ట్ జనరేషన్ కూడా. సో దాసరి గారి జీవితంలో ఎన్నో జరిగాయని మాకు తెలుసు, మీ ద్వారా కూడా కొన్ని తెలుసుకున్నాం ఈ రోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.